హాయ్ అండి అందరికీ. నా పేరు హరికృష్ణారెడ్డి. నేను ప్రజెంట్ వచ్చేసరికి ఒంగోలు నుంచి మినిమం 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న నేషనల్ హైవే ఆనుకొని రెనాల్ట్ కార్ షోరూమ్ పక్కన వెంకట్రాజుపాలెం అనే ఊరికి ఆపోజిట్ దొడ్డవరపాడు పంచాయతీ కిందకు వస్తుంది. బస్ స్టాండ్ నేషనల్ హైవే ఆనుకొని వెంకట్రాజుపాలెం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న వెంచర్ హైవే సిటీ ఫేస్ 1 దగ్గర ఉన్నానండి. ఇది వచ్చేసరికి వీళ్ళు హైవే ఆనుకొని సర్వీస్ రోడ్ కూడా చేశారండి. పూర్తిగా మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఆర్చి అండి. ఇది ఇక్కడ మొత్తం 40 ఫీట్ రోడ్స్, ఇది అప్రూవ్ లేఅవుట్ కాబట్టి 40 ఫీట్ రోడ్స్, సైడ్ కాలువలో 3 ఫేజ్ కరెంటు, ప్లాంటేషను, చుట్టూ కాంపౌండ్ వాల్, స్ట్రీట్ లైట్స్ ఇలా పూర్తిగా డెవలప్ చేసిస్తున్నారు. ఈ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిందండి. 2023లో చేశారు. ప్రజెంట్ వచ్చేసరికి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఫేజ్ 2 122 ఎకరాలు పెంచారండి. ఇది కూడా అప్రూవ్ లేఅవుట్ అండి. పూర్తిగా ఇది ఫేజ్ 1 ఎలా అయితే డెవలపింగ్ చేశారో దీన్ని కూడా డెవలప్ చేసిస్తున్నారు. ఇంకా ఫేజ్ 1లో వాటర్ ట్యాంక్ కట్టడము, చిన్నగా పార్క్ డెవలప్ చేయడము, తార్ రోడ్లు ఇలా చేయడం చేస్తున్నారు. వర్షం వల్ల ఆగిపోయింది. సేమ్ అలానే దీన్ని కూడా పూర్తిగా డెవలపింగ్ చేసిస్తున్నారు. మీకు 30-50 కొలతలు కాబట్టి 21 గది వస్తుంది. ఈ గది వచ్చి 63,000 పెట్టారండి. కాకపోతే లాంచింగ్ ఆఫర్ ఉంది. ఇది వచ్చేసరికి వీళ్ళు లాంచింగ్ ఆఫర్ ఒక 100 బిట్లు ఎవరైతే పూర్తి అమౌంట్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి 1,50,000 డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 13,50,000 అవుతుంది రిజిస్ట్రేషన్ కలిపి, 21 గది కూడా. ఇది బుకింగ్ చేసుకొని 10 డేస్లో క్లియర్ చేసుకుంటే పూర్తి అమౌంట్ 12 లక్షలకే వస్తుంది రిజిస్ట్రేషన్తో కలిపి కూడా. ఈ ఆఫర్ వచ్చేసరికి మినిమం ఈ నెలాఖరుతో ఎండ్ అయిపోతుంది. ఇలా ఎందుకు ఆఫర్ పెట్టారంటే ఇది ప్రజెంట్ ప్లేన్ ల్యాండ్ వర్క్ జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ మీద నమ్మకంతో బుకింగ్ చేసుకొని పూర్తి అమౌంట్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నారు. తర్వాత ఎల్పీ నెంబర్ రాగానే వీళ్ళు రేటు పెరిగిద్ది. ప్రజెంట్ వచ్చేసరికి మనం తక్కువ బడ్జెట్లో ఆఫర్ కావాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. ఏ ఆఫరే అవసరం లేదనుకుంటే మామూలుగానే బుకింగ్ అమౌంట్ 25,000 చేసుకొని రెగ్యులర్ ప్రాసెసింగ్ అదంతా కూడా మీకు ఎక్కడ కొన్నా కూడా అదే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి దాని గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎక్కడ కొనాలన్నా కూడా అప్రూవ్ లేఅవుట్స్లో తీసుకుంటున్నారు కాబట్టి కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా. అందులో మనకు ఒంగోలుకి విజయవాడ బై రూటే బాగా డెవలప్ అవుతుంది నేషనల్ హైవే అనుకొని. ఇలా హైవే అనుకొని సర్వీస్ రోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చేసరికి 3 రోడ్లు కనెక్టివిటీ ఉంది హైవే అనుకొని. ఒకటి అర్షిని కాలేజ్ ఆపోజిట్లో ఒక వెంచర్కి 40 ఫీట్ రోడ్స్ తార్ రోడ్లో హైవే అనుకొని ఒక రూట్ ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లోకి వెళ్ళొచ్చు, సెకండ్ ఆర్చీలో కూడా. ఒక ముందుకు పోయి దొడ్డవరపాడు రోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇలా 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. మనం ఎక్కడ కొన్నా కూడా వెంచర్కి రోడ్ కనెక్టివిటీ బాగుండాలి. 24 అవర్స్ ఇక్కడ హైవే అనుకోను కాబట్టి ఎప్పుడు సౌకర్యం, బస్సు సౌకర్యం బాగుంటుంది, రవాణా సౌకర్యం ఇబ్బంది లేదు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా మినిమం